నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను జాలితో కాకుండా ప్రేమతో ఆదరించాలి. భీమవరంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యం. భీమవరంలో ప్రకటించిన మాజీ ఎంపీ సీతారాం లక్ష్మి. దేశాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా సహకరిస్తున్న ఇండియన్ బ్యాంక్ స్పష్టం చేసిన తణుకు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సుధాకర్. తణుకులో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలతో శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా తణుకు, అత్తిరిలో ర్యాలీలు నిర్వహించి మానవహారం చేసిన విద్యార్థులు, యువతీ యువకులు. అధిక వర్షాలతో మునిగిన తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. అభివృద్ధికి 6 లక్షలు కేటాయింపు. ఉచిత ఇసుక పాలసీ విధానంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. గ్రామ సభల్లో పాల్గొనేందుకు ఈ నెల 23న అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు జిల్లాలో పగడ్బందీగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ విధానం పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను జాలితో చూడకుండా ప్రేమతో ఆదరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో గురువారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవితా కేంద్రాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. ఈ అవసరాలు కలిగిన బాలబాలికలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది నిరంతర కృషి, శ్రమ ఎంతో అవసరమని అన్నారు. వీరి పట్ల ప్రేమాభిమానాలతో మసులుకుంటూ విద్యాబోధన చేయటం ఎంతో అవసరమని అన్నారు. వీరిని ప్రయోజకులను చేయటం అనేది ఎంతో ముఖ్యమని అన్నారు. వీరికి బోధన చేస్తూ సహాయపడుతున్న సహాయకుల పాత్ర ఎంతో ప్రశంసనీయమని అన్నారు. వస్తువులను, బొమ్మలను చూపించి గుర్తించడం, వాటి పేర్లను చెప్పించడం ద్వారా జరుగుతున్న విద్యా బోధనను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు కలెక్టర్ అడిగి సమాధానాలు చెప్పించడం జరిగింది. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి జి నాగమణి, ఎస్ఎస్వై పిఓ వై శ్యామ్ సుందర్, మధ్యాహ్న భోజనం పాఠశాలల పారిశుద్ధ్యం కోఆర్డినేటర్ కె కృష్ణారావు, ఎంఈఓలు ఎన్ శ్రీనివాసరావు, ఎం వెంకటేశ్వరరావు, హెడ్ మాస్టర్ దుర్గా భవానీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని మాజీ ఎంపీ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గురువారం భీమవరంలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి నాయకులు శుక్రవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభలలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. భీమవరం అంకాల ఆర్ట్స్ అకాడమీలో పద్మభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కేక్ కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. వికలాంగుడైన సుబ్బారావుకు అభిమానులు 20,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకులో స్వాతంత్ర్యానికి ముందు తొలిసారిగా స్థాపించిన ఇండియన్ బ్యాంక్ ఖాతాదారుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చీఫ్ మేనేజర్ డి సుధాకర్ మాట్లాడుతూ ఖాతాదారుల సహకారంతో తమ బ్యాంకు అత్యున్నత స్థాయికి ఎదగగలిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ఖాతాదారులను గౌరవించుకునే లక్ష్యంతో అన్ని చోట్ల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మా పాత సహోద్యోగులందరికీ తెలుసు. ఎప్పుడో చాలా పురాతనంగా ఓపెన్ అయింది. తణుకు పట్టణంలో మంది మొట్టమొదటి బ్యాంకు ప్లస్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 27 నుంచి 30 బ్యాంకుల దాకా ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయినప్పటికీ మన ప్రయాణం విశిష్టతోటి అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది.
సరే, ముఖ్యంగా మన బ్యాంకు ప్రస్థానానికి, మన బ్రాంచ్ ప్రస్థానానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ మన బిజినెస్ వచ్చి 371 కోట్లు ఉంది. 371 కోట్లు ఎప్పటికీ మార్చికి 31 మార్చి 2024కి. సో ఒక 120 కోట్లు డిపాజిట్లు, 251 కోట్లు అడ్వాన్సెస్ ఉన్నాయి. వాటిలో వేరియస్ గృహ రుణాలు, విద్యా రుణాలు, నెక్స్ట్ ముఖ్యంగా మనది పౌల్ట్రీ బ్యాంక్. అదొకటి మీ అందరికీ తెలుసు, పౌల్ట్రీ బ్యాంక్ అనేవాళ్ళు. ఎక్కువగా పౌల్ట్రీ ఖాతాదారులు మనకు ఎక్కువ, వాళ్ళు ఆ ఫార్మర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా చేయూతనిచ్చి వాళ్ళది ఆల్మోస్ట్ ఆల్ ఒక్కొక్కరిది 30 years జర్నీ ఉంది. తణుకు పట్టణం వృద్ధి చెందటానికి మన బ్యాంకు కూడా ఒక ముఖ్య పాత్ర వహించిందని చెప్పడానికి చాలా సంతోషం. ఈ సమావేశంలో బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ తేతలి వెంకట సంతోష్ కుమార్ రెడ్డి, రిటైర్డ్ మేనేజర్ ముత్యాల రంగారావు, రిటైర్డ్ ఉద్యోగి గద్ద ప్రకాష్ బాబు, ప్రస్తుత ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి జన్మదిన వేడుకలను తణుకులో ఈయన అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించారు. బుద్దేల నరసింహమూర్తి బ్లడ్ బ్యాంకులో 15 మంది అభిమాని యువత రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే కొండాలమ్మ రోడ్డులోని డంపింగ్ యార్డ్ వద్ద నివసిస్తున్న నిరుపేదలకు చికెన్ బిర్యానీ పొట్లాలను పంపిణీ చేశారు. తొలుత బర్త్డే కేకును కట్ చేసి అభిమాని మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమాన సంఘం నాయకులు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు మాట్లాడుతూ చిరంజీవి నెలకొల్పిన రక్తదాన కేంద్రం ఎందరికో ఉపయోగపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కోట్ల రూపాయలతో కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసి ప్రాణదాతగా పేరొందినట్లు చెప్పారు. ఇంకా రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలను అభిమానులతో చేయిస్తూ అందరి అభిమానం పొందుతున్నట్లు నాగరాజు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, చిరు ఫ్యాన్స్ అధ్యక్షులు మురుకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పిల్లా జగన్, కార్యదర్శి వర్రే బాబీ, నాయకులు కొక్కిరిమెట్ట సత్యబాబు, రెల్లు ఠాగూర్, తోట నాగేంద్ర, మార్సెట్టి మురళీలు పాల్గొన్నారు. అది మా గ్రూప్లో కూడా వస్తుంది. కలకత్తా నగరంలో మహిళా డాక్టర్ను హత్యాచారం సంఘటనకు నిరసనగా తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణం నుంచి ప్రధాన వీధుల మీదుగా ప్రదర్శన చేసి వెంకటేశ్వర టాకీస్ సెంటర్లో మానవహారంతో పెద్దపెట్టిన నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ లీడర్ ఎం శ్రీలత మాట్లాడుతూ గొప్ప సాంప్రదాయాలు, సంస్కృతి కలిగిన దేశంగా చెబుతున్న భారత్లో మహిళలకు రక్షణ లేకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబలకు రక్షణనిచ్చేలా వ్యవస్థను మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న సంఘటనల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఆడపిల్లకు భద్రత లేకపోవడంతో ఆడవాళ్ళకి నేడు రేపు బయటకు రావాలంటే భయం వేసే పరిస్థితికి దిగజారిపోయింది మన దేశం. ఈ మాట ఆడపిల్లగా మనం చెప్పాలంటే చాలా బాధాకరం. కానీ ఒక అమ్మాయికి అలా జరిగి ఇప్పటికీ న్యాయం జరగలేదు అంటే అది ఎంత హీనమైన పరిస్థితిలో మన దేశం ఉందో మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఈ సంఘటనకు జస్టిస్ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు అన్నీ చేస్తున్నాం. కానీ దీనికి సరైన సొల్యూషన్ మాత్రం ఇంకా దొరకలేదు. గవర్నమెంట్ అంతా దీన్ని దృష్టిలోకి తీసుకొని ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూ తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సభలో ఇన్కమ్ ట్యాక్స్ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ చాగంటి సంజీవ్ ముఖ్య అతిథిగా పాల్గొని గత నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై విశ్లేషించారు. ముఖ్యంగా బడ్జెట్ మంచి చెడ్డలను వివరించారు. గవర్నమెంట్ పడే కష్టంగా కూడా మన బడ్జెట్లో కనిపిస్తుంది.
దేశాన్ని ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, 5 ట్రిలియన్ జీడిపిని ఎలా తీసుకెళ్ళాలి, ఇన్ఫ్లేషన్ని ఇప్పుడున్న రకరకాల ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అయితే 9% ఉంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే 5%. ఈ ఇన్ఫ్లేషన్ని 4% ఎలా తీసుకురావాలి, దీనికి వాళ్ళు పడే తాపత్రయం అంతా కూడా మనకి బడ్జెట్లో కనిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెట్టాలి, మనకి అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా హెవీగా ఉంది. ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే 9 to 10% ఉంది. ఎలిజిబుల్ యూత్ ఎడ్యుకేటెడ్ అయ్యి డిగ్రీలు తీసుకుని ఎంప్లాయ్మెంట్కి ఎదురు చూసేవాళ్ళు దాదాపు 60% అన్ఎంప్లాయ్డ్గా ఉన్నారు. సభలో కార్యదర్శి కఠారి సిద్ధార్థ పాల్గొన్నారు. సమావేశం ఆరంభంలో రోటరీ సీనియర్ నాయకులు, ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం సతీమణి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 3వ తేదీ వరకు కొనసాగుతుందని తణుకు తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఓటర్ల నమోదు అర్హతలను ఆయన వివరించారు. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో విధిగా నివాసి అయి ఉండాలని అన్నారు. సెకండరీ స్కూల్, పై స్థాయి విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులు పూర్తిగా అర్హులని వివరించారు. గడిచిన 6 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల సెకండరీ, పై స్థాయి విద్యాలయాల్లో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉండాలి. ఓటర్గా నమోదు చేయవారు ఫారం 19లో వారి వివరాలు పూర్తి చేసి సంబంధిత మండల తహసీల్దార్కు, ఎంపీడీఓకు, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించాలని అశోక్ వర్మ చెప్పారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా దరఖాస్తును సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారి దరఖాస్తును సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయుని సంతకం పెట్టిన తర్వాత జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా కౌంటర్ సైన్ చేయించాలని, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నట్లు రుజువుగా శాలరీ స్టేట్మెంట్, ఈపీఎఫ్ స్లిప్పులు 3 సంవత్సరాల కాలానికి సమర్పించాలని చెప్పారు. అలాగే ఐటీఐలలో పనిచేసే ఉపాధ్యాయులు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారా లేదా డిప్యూటీ డైరెక్టర్ ద్వారా అందించాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ ద్వారా, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పనిచేసేవారు రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లేదా కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా అందించాలని చెప్పారు. అచ్యుతాపురానికి చెందిన ఫార్మా కంపెనీలలో జరిగిన పేలుడు వల్ల మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని, యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తణుకు సిఐటియు కార్యకర్తలు గురువారం ర్యాలీ నిర్వహించి నరేంద్ర సెంటర్లో ధర్నా చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, జిల్లా నాయకులు పి దక్షిణామూర్తి, మండల కార్యదర్శి గొబ్బల గోపీలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రియ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ పి అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నిర్వహించే తరగతులకు ఆసక్తిగా గల విద్యార్థులు హాజరై విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి, ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ బి బాపన్న శర్మ, బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దేవాని శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రకటనలు.